మ్యాడ్ స్క్వేర్. జస్ట్ ఇందాకే చూసొచ్చా. టెన్షన్‌లో ఉన్నారా? డిప్రెషన్‌లో ఉన్నారా? మీ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నారా? అర్జెంట్‌గా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి మామ. అసలు ఏం ఆలోచించకుండా వెళ్ళండి. ఒక 2 అవర్స్ ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. నాది గ్యారంటీ. నాకైతే నచ్చింది గైస్. వీళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? ఎక్కడైతే ఫన్ పోర్షన్ కొంచెం తగ్గిందో అక్కడ ఐటెమ్ సాంగ్స్ లేదా డాన్స్ నంబర్స్ పెట్టి బోర్ కొట్టనివ్వకుండా భలే మేనేజ్ చేశారు గైస్. ఐటెమ్ సాంగ్స్‌తో ఊపు తగ్గనివ్వకుండా చేశారు. మ్యాడ్ 1తో కంపేర్ చేస్తే అదే బాగుంది గైస్. మ్యాడ్ 2లో ఫన్ ఎలిమెంట్ కొంచెం తగ్గిందనిపించింది. అంటే కంపేర్ చేస్తేనే ఇలా చెప్తున్నాను. నార్మల్‌గా అయితే బానే ఉంది. అండ్ ఇంకో విషయం, ఈ మూవీకి వెళ్ళే ముందు బ్రెయిన్ ఇంట్లో పెట్టి వెళ్ళాలి. లాజిక్స్ లాంటివేం వెతకూడదు. జస్ట్ ప్యూర్ ఫన్ ఫిల్మ్ గైస్. ఇంకో మెయిన్ పాజిటివ్ ఏంటంటే రన్ టైమ్ జస్ట్ 2 అవర్స్ 6 మినిట్స్ ఉంటది. ఎక్కడ కూడా సాగదీసిన ఫీలింగ్ కలగలేదు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. చెప్పాలంటే అసలు స్టోరీ పెద్దగా ఏం ఉండదు మామ. మన లడ్డుగాడు ఉంటాడు కదా! వాడికి పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి రోజే పెళ్ళాం లేచిపోతుంది. సో ఇక ఆ డిప్రెషన్ తట్టుకోలేక గోవాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. స్టార్టింగ్ సీన్ నుంచే మన మూడ్‌ని మార్చేస్తది గైస్. స్టార్టింగ్ సీనే భలే హిలేరియస్‌గా అనిపించింది. ఇక మెల్లమెల్లగా స్టోరీలోకి వెళ్తుంది. పెళ్లిలో ఒక హాఫ్ అన్ అవర్ కామెడీ చాలా బావుంటది. ఆ పెళ్లి పెటాకులు అయిన తర్వాత ఇంటర్వెల్ వరకు చాలా ఫ్లాట్‌గా వెళ్ళిందనిపించింది. ఆ పోర్షన్‌లో కొంచెం కామెడీ తగ్గిందనిపించింది. ఇక సెకండ్ హాఫ్‌లో కొన్ని హిలేరియస్ పోర్షన్స్ ఉన్నాయి గైస్. అవి భలే నవ్విస్తాయి. సునీల్ గారి రోల్ అయితే బావుంది కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువుంటది. మెయిన్ హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో వచ్చే 'రెబ్బా జాన్' ఐటెమ్ సాంగ్. 'స్వాతి రెడ్డి' సాంగ్ అయితే అద్దిరిపోయింది మామ. సూపర్‌గా అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఒక బ్రోకర్ హౌస్‌లో ఫన్ పోర్షన్ ఉంటది. ఒక 15 మినిట్స్ హిలేరియస్‌గా ఉంటది గైస్. సో ఓవరాల్‌గా జస్ట్ ఫన్ కోసం నవ్వుకోవాలనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ అంటే ఒక 3 ఐటెమ్ సాంగ్స్ ఉన్నాయి. అందులో కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఒక అడల్ట్ కామెడీ సీన్ ఉంటది గైస్. అక్కడ కొంచెం ఇబ్బంది పడొచ్చేమో. సో ఇది గైస్ మ్యాడ్ స్క్వేర్ రివ్యూ. ఇఫ్ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.